నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. సాధారణంగా 6 గంటలకు ముగిసే పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఏపీలో ఓటెత్తిన జనమంతా ఎవరిని గెలిపించనున్నారు? తదుపరి ప్రభుత్వం ఏ పార్టీ అధీనంలో ఉండనుంది? ఈ ప్రశ్నలు చర్చోపచర్చలకు కారణమవుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో దక్షిణాది ఎన్నికలు ఎంత విభిన్నమో దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల ఎన్నికలు అంతే విభిన్నం. రాజకీయాలు ఎన్నికల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలది చెరోదారి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముందు 1952లో నాటి ఆంధ్రదేశంలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు మధ్య హోరాహోరీ పోరు నడిచింది. కమ్యూనిస్టులు గెలుస్తారేమో అనుకునే స్థాయిలో ఎన్నికలు జరిగాయి. ఎట్టకేలకు ఆనాడు కాంగ్రెస్ గట్టెక్కింది. 1952 ఎన్నికలు నాటికి నేటికి చారిత్రకమైనవిగా పేర్కొంటారు. నవ్యాంధ్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఆనాటి ఉత్కంఠ పోరును తలపించాయి. రెండు ప్రాంతీయ పార్టీల పూనికతో కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన జాతీయ పార్టీ చేరికతో ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒకవైపు, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మరోవైపు పరస్పరం తలపడ్డాయి. శక్తి కొలది ఢీకొన్నాయి. దేశ విదేశాల్లోని ఏపీ ఓటర్లు పనిగట్టుకొని వచ్చి మరీ ఓటెత్తారు. ఏపీలోని రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య జరిగిన భీకర పోరుగా కొందరు అభివర్ణిస్తున్నారు. మిగతా సామాజిక వర్గాలన్నీ ఈ రెండు సామాజిక వర్గాల్లో ఏదో ఒక దాన్ని అనుసరించక తప్పని స్థితి నిర్మాణమైందనే వాదన కూడా ఉంది. ఇవి ఎన్నికల సామాజిక వర్గాల సమరాంగణమా అనే సందేహం స్పష్టంగా వ్యక్తమైంది. తెలంగాణ పరిస్థితి ఏపీకి పూర్తిగా భిన్నం. తెలంగాణలో కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే జరిగాయి. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల ఫలితాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి చాలా ప్రయాసపడింది. ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన ఓటర్లకు ఎన్ని కథలు చెప్పినా, గాడిద గుడ్డు చూపించినా ఆశలు ఫలించవేమో అనే నిస్పృహ అధికార పార్టీలో కనిపించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎన్ని కబుర్లు చెప్పినా ఏమాత్రం చెవిని పెట్టకుండా తమ ఖచ్చితమైన నిర్ణయాన్ని తెలంగాణ ఓటర్లు ఎలా ప్రకటించారో తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా నిశ్చయ ప్రకటనకు సిద్ధమైన ఓటర్లకు ముఖ్యమంత్రి గాడిద గుడ్లు చూపించినా ప్రయోజనం లేకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. నిజానికి గాడిద గుడ్డు ప్రచారం కాంగ్రెస్కు మేలు చేసిందా, కమలం పార్టీకి మేలు చేసిందా అనే సందేహం కూడా ఉంది. పదే పదే గాడిద గుడ్డు చూపించి బీజేపీకి ఓటెయ్యమని చెప్పినట్టే ఉందనే అభిప్రాయం కూడా ఉంది. బీజేపీ స్వతహాగా చేసిన ప్రచారం కన్నా ఆ పార్టీ కోసం ప్రత్యర్థులే ఎక్కువ ప్రచారం చేసిన అభిప్రాయం అంతటా కలిగింది. తెలంగాణలో 39 అసెంబ్లీ సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్తో కాకుండా కేవలం 8 స్థానాలున్న బీజేపీతో అధికార కాంగ్రెస్ పార్టీ తలపడడం ఎన్నికల చరిత్రలో అరుదైన ఘట్టమనే చెప్పాలి. పైగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు పోటీపడి బీజేపీయే తమ ప్రత్యర్థిగా ప్రకటించడం కమలం పార్టీకి చేకూరిన అదనపు ప్రయోజనంగా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి కేసీఆర్ అయితే ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ కావడంతో హస్తం పార్టీ ప్రజలకు ఏం చెప్పాలో తెలియక ఆపసోపాలు పడింది. ప్రతి అరక్షణానికోసారి స్వతహాగా అవమానాన్ని కోరి తెచ్చుకునే కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ సులభంగా ఎదుర్కొన్నది. కానీ దేశమంతటా మోదీ నామస్మరణ మార్మోగుతుంటే దిక్కుతోచని స్థితిలో గుడ్డు కోసం గాడిదను ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. ముందు ఏపీలో ఏం జరగనుందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈ స్థాయిలో భీకర పోరుగా పరిణమిస్తాయని ఊహించలేదు. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరనంత కాలం మంద్రస్థాయి యుద్ధ వాతావరణం నెలకొని ఉండేది. వైసీపీ చాలా నింపాదిగా, నిలకడగా వ్యవహరించింది. కూటమిలోకి బీజేపీ ప్రవేశించిన తర్వాత ఏపీ రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. సమీకరణలన్నీ వేగంగా మారిపోయాయి. అధికార వైసీపీ తీరులో గుణాత్మకమైన మార్పు వచ్చింది. భయం, జడుపు స్పష్టంగా కనిపించాయి. టీడీపీ, జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చి చేరింది. మొత్తం యుద్ధ లక్షణమే మారిపోయింది. ఏం మారిందో చూద్దాం. ఏపీలో బలమైన సామాజిక వర్గానికి అధికార పార్టీని గద్దె దింపాలనే పంతం ఉంది. అయితే దాని సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ అనుమానాలకు కారణం ఏపీలో బీజేపీ తటస్థ శక్తిగా ఉండడం. తటస్థ శక్తిగా ఉన్న బీజేపీ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలియకుండా ఫలితాలపై ఆశలు పెట్టుకోవడం వృధా అనే అభిప్రాయం బీజేపీ చేరికకు ముందు ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీని ఒప్పించడం వెనుక పదే పదే చేసిన ప్రయత్నాల వెనుక ఇదే సామాజిక వర్గానికి చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రమేయం చాలా ఉందనే వాదనలు కూడా ఉన్నాయి.
బీజేపీ కూటమిలో ఉంటే ఆట తీరు మారిపోతుందనే భావన ఈ సామాజిక వర్గంలో ఉండడమే త్రికూటమి ఏర్పాటుకు ప్రాతిపదిక అనే అభిప్రాయం కూడా ఉంది. 3 పార్టీల కూటమి ఏర్పాటు కోసం బహిరంగంగా జరిగిన ప్రయత్నాల కన్నా తెర వెనుక జరిగిన పథక రచనలో కీలక భూమిక పోషించిన శక్తులు, వ్యక్తులు బీజేపీ చేరడం వల్ల వచ్చే మార్పుల గురించి అనేక తర్జన భర్జనలు పడిన తతంగం రాజకీయ విశ్లేషకుల చెవిని చేరకపోలేదు. అనేక కీలక రంగాల్లో కృషి చేసిన వారు, ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రధాన పాత్ర పోషించిన వారు టీడీపీ జనసేనలకు పదే పదే చెప్పింది బీజేపీని ఒప్పించడం అంటే ఫలితాన్ని గరిష్టంగా మార్చుకోవడమేననే అభిప్రాయాన్ని వెలుబుచ్చినట్లు భోగట్ట. సీట్ల పంపకాలు, ఇతరేతర విషయాల్లో పట్టు విడుపులతో వ్యవహరించడం వల్ల విజయం మరింత సునాయసమవుతుందని కూడా తెలిపినట్లు సమాచారం. ఈ మొత్తం చర్చల్లో క్రమం తప్పక చోటు చేసుకున్న అంశం ఎన్నికల ప్రభావ పరిధిని పెంచడం. బీజేపీ తన విధాన ప్రకటన చేయడం కంటే ముందు ఏపీ ఎన్నికల రాజకీయ వాతావరణం కొంత భిన్నంగా ఉండింది. వైసీపీ దూకుడుగా కనిపించింది. టీడీపీ జనసేన శ్రేణుల్లో వైసీపీని ఎదిరించగలమా అనే సంశయం ఉండింది. వ్యతిరేకత ఉంది సరే, వ్యతిరేకతను ఓటుగా మలుచుకోగల సామర్థ్యం పాలు ఎంత అన్న దగ్గరే సమస్య వచ్చి పడింది. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభావ పరిధిని ఉన్న ఫలానా విస్తరించడం. క్షణిక వేగంతో ప్రభావ పరిధిని విస్తరించడంలో బీజేపీ దిట్ట. బలాబలాలతో సంబంధం లేకుండా ఫలితాలను తన వైపు మరల్చుకోవడమనే విద్యకు అంకురార్పణ చేసిన నేత అమిత్ షా. దానికి తోడు మోదీ ప్రభావం ఉండనే ఉంటుంది. మరోవైపు వైరిపక్షం నిలువునా నీరుగారిపోతుంది. ఎన్నికలకు ముందే ప్రత్యర్థిని బలహీనపరచడానికి బీజేపీ బలం తోడవుతుందనే లెక్క నిజమైంది. ఈ పొలిటికల్ ఫార్ములా మొత్తం ఏపీ రాజకీయ మైదానాన్ని కట్టిపడేసింది. 2 ప్రాంతీయ పార్టీల కూటమికి ద్రోణుడి విలువిద్య తోడైనట్లు అమిత్ షా ప్రచార వ్యూహం నీరును నిప్పుగా మార్చింది. కూటమిలోకి బీజేపీ వచ్చి చేరిన తర్వాత ప్రభావ పరిధితో పాటు రాజకీయ తీవ్రత పాలు హెచ్చింది. ఈ స్థితి కూటమి పెద్దలకు ఊరటనిచ్చింది. కూటమి ప్రయత్నాలకు వత్తాసుగా నిలబడిన వారిలో విశ్వాసాన్ని నింపింది. ఎన్నికలకు ముందు వాతావరణంలో స్పష్టత కొరవడింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పక్షానికి బలమున్నట్లు కనిపించింది. ఒక ప్రచండ శక్తిగా కనిపించే రాజకీయ పక్షం ఏదీ లేకపోవడం ఒక లోటుగా ఉండింది. మొత్తంగా ఫలితాన్ని ఏకం చేయగల శక్తి ఎక్కడ దాగుంది, ఏం చేస్తే అది ఏకమవుతుందనేది చాలా అస్పష్టంగా ఉన్న మాట నిజం. దీన్నే యూనిఫైయింగ్ రిజల్ట్ అంటారు. బీజేపీ చేరికతో అంతిమ ఫలితానికి తుది రూపునిచ్చే ఆలంబన కూటమికి దొరకడంతో కథ సుఖాంతం కానుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటర్లను ప్రభావితం చేయగల స్థాయికి చేరలేదు. కానీ ఒక ఓటు అటు, ఒక ఓటు ఇటు అనే భావన తెలంగాణ ప్రాంతంలో గత ఎన్నికల్లోనే స్థిరపడిపోయింది. ఈ సమన్యాయ భావన ముందు పథకాలు, వాటి అమలు లాంటి అంశాలేవి చెల్లుబాటు కాలేదనే చెప్పాలి. పథకాలు, ప్రయోజనాలు, రాజకీయ వ్యక్తిత్వాలకు మించి మోదీ ప్రభావం భిన్న రంగాలకు విస్తరించింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువకుల వాట్సాప్ గ్రూపుల్లో, నగరాల్లో ఇళ్లలో పనిచేసే వారి వాట్సాప్ గ్రూపుల్లో, రిటైర్డ్ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో సైతం ఎన్నికలకు చాలా ముందే లోక్సభ తుది ఫలితాలపై చర్చోపచర్చలు జరిగాయి. అంటే మొత్తం వాతావరణం నిర్మాణమైపోయింది. ఒక నిర్మిత వాతావరణంలోకి ఎంత ప్రభావశీలమైన నినాదంతో ప్రవేశించినా, పథకాన్ని హామీ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. మరి ముఖ్యంగా రైతాంగ, శ్రామిక వర్గాల్లో అభిప్రాయాలు ఏర్పడిన తర్వాత వాటిని మార్చడం దాదాపు అసాధ్యం. వారి స్వానుభవం వల్ల వాటిలో మార్పు రావాలి తప్ప బయట నుంచి చేసే ప్రయత్నాల వల్ల మార్చే ప్రసక్తి ఉండదు. ఈ నిర్మిత వాతావరణం వల్లనే సంస్థాగతంగా బలంగా లేని ప్రాంతాల్లో కూడా బీజేపీ 2వ స్థానంలో ఉంటుందని అనేక సంస్థలు పదే పదే ప్రకటించాయి. ఉదాహరణకు ఖమ్మం, వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో బీజేపీ ప్రభావం ఇంచుమించుగా లేదనే చెప్పాలి. అయినా సరే ఈ లోక్సభ స్థానాల్లో బీజేపీయే 2వ స్థానంలో ఉండనుందని వివిధ సర్వే సంస్థలు వెల్లడించాయి. అంతేకాదు, లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ప్రభావం అనివార్యంగా పెరుగుతుంది. ప్రధాన ప్రత్యర్థి స్థానాన్ని ఆక్రమించిన తర్వాత కాంగ్రెస్ ఇరకాటంలో పడక తప్పదు. తేలికపాటి రాజకీయ శత్రువు బీఆర్ఎస్ క్రమంగా బలహీనపడడం, కాంగ్రెస్కు ప్రాణాంతకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 జాతీయ పార్టీల మధ్య పోరు మరింత రసవత్తరంగా ఉండనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీ మిషన్ సౌత్ను మరింత ఉధృతం చేయడం పక్కాగా కనిపిస్తోంది.
తెలంగాణలోని మెజారిటీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవడమే కాదు, మిగతా స్థానాల్లో బీజేపీ రెండో స్థానాన్ని స్థిరం చేసుకుంటుంది. జూన్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మునుపెన్నడూ లేని రీతిలో ఫలితాలను చేజిక్కించుకునే అవకాశాలున్నాయి. ఇదే స్థితి దినదిన ప్రవర్ధమానమవుతే క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. మొత్తంగా వింధ్యకు ఈవల సింహబలుడి ప్రవేశానికి మార్గం సుగమం కానుంది. తెలుగు సీమ ఓటర్లు స్వాగత తోరణాలు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. ఆ సింహబలుడెవరో మీకు తెలుసు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.